హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేసుకుంటున్నానండి. ఇది అందరికీ ఇష్టమైన కూర, కానీ నేను దీన్ని గుజ్జులాగా కాకుండా పొడి పొడిగా చేసుకుంటున్నానండి. ఇది కూడా మీకు చూపించాలని పెడుతున్నానండి. ఇలా వంకాయలు తీసుకొని బాగా రెడీ చేసి పెట్టుకున్నానండి. దీన్ని మళ్ళీ కట్ చేసుకుంటానండి. కావాల్సిన పదార్థాలు: సాల్టు, ధనియాలు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, ఎండుమిర్చి నేను కారం తగ్గట్టు 5-6 తీసుకున్నానండి, ఉద్దిపప్పు 1 స్పూను, పసుపు చిటికెడు వేసుకోవాలండి. శనగకాయ విత్తనాలు తీసుకోవాలండి. శనగకాయ విత్తనాలు నేను అన్నీ వేయించి పెట్టేసుకున్నాను. దానికి తగినంత అంటే 3 స్పూన్లు 4 స్పూన్లు వేసుకోవచ్చండి, ఎక్కువ అక్కర్లేదు. నెక్స్ట్ నువ్వులు తీసుకోవాలండి. నువ్వులు వేస్తే ఎంత రుచి ఉంటుందో అంత రుచి ఉంటుందండి నువ్వులు వేయడం వల్ల. నువ్వులు 1 స్పూన్ తీసుకున్నానండి. అలాగే ఆయిల్ తీసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకొని పెట్టుకోండి. మనం నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఇవన్నీ మనం తీసుకున్నాం కదండి, అవన్నీ ఒకసారి వేయించుకోవాలండి. ధనియాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, ఎండుమిర్చి, నువ్వులు వేయించుకోవాలి. శనగకాయ విత్తనాలు వేయించుకున్నాం కాబట్టి మనం ఆల్రెడీ ఊరికే అలా పెట్టి వేయించి పెట్టుకోవాలండి. దానిపైనే వేయించుకోవాలండి ఒకసారి, ఎందుకంటే ఎప్పుడుదో కాబట్టి అలా అవుతుందండి. కాబట్టి కొద్దిగా వేయించుకుంటే బాగా పొడి అవుతుందండి. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మనం తీసి పెట్టుకొని నానబెట్టుకోవాలండి 15 మినిట్స్ ముందుగానే. నూనె చూసారు కదండి, 2 స్పూన్సే తీసుకున్నాను నేను, ఎక్కువ తీసుకోలేదు. ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి కూడా మనం వేయించుకోవాలండి. వేయించుకునేసి పొడి కొట్టుకుంటే బాగా మెత్తగా ఉంటుందండి. కొబ్బరి కూడా పచ్చివాసన రాదు. చూడండి, ఇలా కొబ్బరి కూడా వేసేసుకొని మనము బాగా వేయించుకుందామండి. వేగిపోయాయండి బాగా, ఇవన్నీ వేగేంత వరకు వేయించుకొని సిమ్లో పెట్టుకొని వేయించి పెట్టుకొని, ఇది నేను పొడి పొడిగా చేసుకుంటున్నానండి. గుజ్జులాగా అయితే అందరూ చేసేదే కాబట్టి నేను ఎక్కువగా ఇలా చేస్తానండి, ఇష్టంగా ఉంటుందని పిల్లలకి. ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి అన్నీ. తర్వాత చింతపండు వాటర్ మనం తీసుకున్నాం కదండి, ఆ వాటర్ని మనం ఇలా గుజ్జులాగా పిసికి పెట్టుకొని ఆ వాటర్ని దీంట్లో పోసుకోవాలండి. ఎందుకంటే వంకాయల్లోకి పులుపు కావాలి కదండి, అందుకని ఇలా బాగా కలుపుకోవాలండి. చింతపండు వాటర్ వేసుకొని ఇట్లా పేస్ట్ లాగా బాగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి, దానికి తగ్గట్టు మీకు ఐడియా ఉంటుంది కదండి ఎంత పోసుకోవాలని. అలా పోసుకొనేసి కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని మనం 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఇదే నూనె మనం కూరకు కూడా సరిపోతుందండి. నేను వంకాయల్ని ఒకసారి ఉడికించుకుంటానండి ఆయిల్లో లైట్గా, ఎందుకంటే వంకాయలు లోపల ఉడకవండి. కాబట్టి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి వంకాయల్ని. పైన తొడిమి తీస్తే బాగుండదండి గుత్తి వంకాయ అంటే, అలా తొడిమితో పాటు ఉంటేనే బాగుంటుందండి. అలా వంకాయ వేసేసి బాగా మనం మగ్గించుకోవాలండి ఆయిల్లో లైట్గా. అలా మగ్గించుకోవడం వల్ల మనకి తొందరగా ఉడికిపోతుందండి మనం అంతా కూరి పెట్టాక. చూడండి, ఇలా వేసేసుకున్నాను. నేను ఎక్కువ తీసుకోలేదు వంకాయలు, ఇలా కొన్నే తీసుకున్నాను. ఇలా మంచి కలర్ ఉండే కాయలు తెస్తే బాగా టేస్టీగా ఉంటాయండి. ఇది నేను ముళ్ళ వంకాయలు తెచ్చుకున్నానండి, టేస్ట్ బాగుంటుందని. ఇలా మూత పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా తీసి పెట్టుకున్నాం కదండి పిండి, మనము చింతపండు వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వంకాయలు చూస్తామండి ఒకసారి, బాగా వేగిపోయాయి. ఇంకా కొంచెంసేపు ఉంచుతామండి. పెద్ద వంకాయలు ఏదన్నా ఉంటే అది లోపల సరిగ్గా వేగదండి. వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదండి, యాడ్ చేసుకోకుండా చేస్తేనే గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుందండి. చూడండి, అయిపోయింది వంకాయలు. ఇంకా దించుకొని దాన్ని కూరుకుందామండి వంకాయల్లోకి ఈ పొడిని. చూడండి, ఇలా బాగా మనం పెట్టినాం కాబట్టి అది ముద్దలాగా అయిపోయిందండి చింతపండు వాటర్ వేసి పెట్టడం వల్ల. సాల్ట్ దానికి తగ్గట్టు వేసేసుకున్నామండి, ఎందుకంటే వంకాయల లోపల సాల్ట్ పట్టదండి. కాబట్టి మనం దీంట్లో వేసుకుంటే అది బాగా కలిసిపోతుందండి.
అప్పుడు మనం వంకాయ తిన్నా కూడా మనకి బాగా రుచిగా ఉంటుందండి. సాల్ట్ సరిపడా ఉంటుందండి. ఇలా బాగా సాల్ట్ వేసి మనం కలిపేసుకోవాలండి పొడిని. ఇలా ముద్దలాగా రావాలండి మనకి పొడి. శనక్కాయ విత్తనాలు వేయడం వల్ల అది కొద్దిగా ముద్దలాగా వస్తుందండి మనకి ఆయిల్గా. చూడండి అలా ముద్దలాగా వచ్చింది కదండి. ఈ పొడిని మనం ఇలాగా వంకాయలోకి కూరుకుందామండి. చూడండి ఇలా బాగా ఫుల్గా నింపేసుకోవాలండి దీన్ని. అలా అన్ని వంకాయల్లోకి పెట్టేసుకుందామండి. పెట్టుకున్నాక మనము కూర చేసుకోవచ్చండి. ప్రతిసారి మనం ట్రై చేసే గుత్తి వంకాయ వేరు, ఇలా చేస్తే కొద్దిగా బాగుంటుందండి. ఇది మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నానండి. నాకు ఇష్టమైన కూరల్లో గుత్తి వంకాయ అంటే ఫేమస్ అండి. నాకు చాలా ఇష్టం. నాకే కదా అందరికీ ఫేమస్ ఉండొచ్చు. చూడండి అందుకని నేను ఈ వంకాయ గుత్తి వంకాయ మీకు కూడా చూపించాలా అనుకున్నాను. ఇలా కడాయిలో ఆయిల్ ఉంది కదండి, అదే సరిపోతుందండి. ఇంకా ఆయిల్ వేయొద్దండి. ఇలా డైరెక్ట్ కూర పెట్టుకున్నాం కదండి వంకాయలు, అవి దాంట్లోకి వేసేసుకుందామండి దాంట్లోని. దీంట్లో ఆనియన్స్ అవి కూడా వేసుకోవచ్చండి. మేము ఆనియన్స్ చెప్పాం కదండి, కార్తీక మాసం వల్ల ఆనియన్స్ కానీ తెల్లగడ్డలు కానీ వాడమండి. మీరు వేసుకునేట్లుంటే ఆనియన్స్ తెల్లగడ్డ కూడా వాడచ్చండి. చూడండి అలా మిగతా పొడి కూడా అలాగే మధ్యలో వేసేసుకున్నానండి నేను కొద్దిగా. అది బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి బాగా మగ్గనిస్తే లోపలంతా ఉడికిపోతుందండి మనకి. చూడండి అలా పెట్టేసి మూత పెట్టేసుకుందామండి ఒక 2 మినిట్స్. ఆల్రెడీ మనం నూనెలో వేయించడం వల్ల బాగా మగ్గిపోతుందండి కూర అనేది, వంకాయలు అనేది. చూడండి అలా బాగా మగ్గిపోయింది. మిగతా పొడి అంతా కూడా బాగా ఉన్న పొడి అంతా కూడా మనం వేసేసుకోవచ్చండి. బాగా మగ్గిపోతుందండి. చూడండి బాగా ఉడికిపోయింది వంకాయలు. ఇంకా సాల్ట్ కానీ ఏది యాడ్ చేయనక్కర్లేదండి, బాగుంది. చూడండి గుత్తి వంకాయ కూర రెడీ. ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లండి. అలాగే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది ఫుల్గా అర్థం కాదండి. దయచేసి స్కిప్ చేయొద్దండి. అలాగే వీడియో అంతా చూశాక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి వంటలు, బ్రాహ్మణ వంటలు కూడా నేను పరిచయం చేస్తానండి. చూడండి రెడీ అయిపోయిందండి గుత్తి వంకాయ కూర. ప్లీజ్ like, share and subscribe. Thank you for watching.